అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. నిన్న జనగాం మార్కెట్లైన కథ తెలిసిందే కదా. 500 బోనస్ కాదు, ఉన్న ధరలకెళ్ళి కూడా 600 కోత పెట్టిండ్రు వడ్లు కొనేటోళ్ళు. అసొంటి దొంగలకు సర్ది కడుతుండ్రు అక్కడ మార్కెట్లో పనిచేసే గవర్నమెంట్ ఆఫీసర్లు. రైతులు బీఆర్ఎస్ లొల్లి చేసే వరకు మద్దతు ధరకే వడ్లు కొనాలని గీంకారాలు చేసిండు సీఎం. కానీ రియాలిటీలో చూస్తే పరిస్థితి వేరే ఉన్నది. అబ్బో, సీఎం రేవంత్ రెడ్డి అంటే ఆళ్ళ పార్టీలనే కాదు, గవర్నమెంట్ ఆఫీసర్లలో కూడా పతార బాగానే ఉన్నది. రైతులను ఇబ్బంది పెట్టి మద్దతు ధరల కోత పెడితే చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతామని నిన్న సీఎం సార్ అన్నాడు. అంగట్ల వడ్లు కొనే వ్యాపారులు మాత్రం మాకు కాదు మా తోకకు చెప్పన్నట్టే ఉంటున్నారు. సీఎం చెప్తే మాకేంది అన్నట్టే మేము చెప్పే ధరకే కొంటాం, మద్దతు ధరకైతే కొనమని రైతులతోటి కరాఖండిగా చెప్పేస్తుండ్రని రైతులు ఆవేదన ఎల్లగక్కుతుండ్రు. సీఎం చెప్పినాకనే ఈనకపోతే ఇంకెవరి మాట వింటారు? గంత భయం ఉన్నది దళారులకు గవర్నమెంట్ అంటే అని మండిపడుతున్నారు రైతన్నలు. అయితే నిన్న జనగామాలైన పంచాయతీతోటి గవర్నమెంట్ బదనామైందని గ్రహించి ఎంబడే ఇయ్యాల రైతన్నలను ఉద్ధరించేతందుకన్నట్టు మీటింగ్ పెట్టిండు సీఎం సారు. యాస్క కోతలైతున్నాయి, ఇంకా చాలా జాగాల్లో వడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు, అటు ధరకాడ కూడా కొర్రీలే పెడుతుర్రు. ఏం చేద్దామని మీటింగ్ పెట్టిండు. ఎప్పట్లెక్కనే దళారిగాళ్ల మీద చర్యలు తీసుకుంటాం, రైతులను గోసబుచ్చుకోవద్దు, తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు కంటి తుడుపుకో స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నది సర్కారు. అంతేగాని చిత్తశుద్ధితోని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లయితే కనిపించలేదంటున్నారు రైతన్నలు.